హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ పల్లికొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏంటి రెడీ అయ్యి మళ్ళీ మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి. సో ఈరోజు వచ్చేసి ఆల్బమ్ కలెక్షన్ అయితే చేయబోతున్నాను. 90s 98లో ఫొటోస్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. అదేనండి మా మమ్మీ డాడీల పెళ్ళి ఫొటోస్ కూడా మీతో షేర్ చేయబోతున్నాను. అండ్ అలానే మాకు అమ్మమ్మ గారు బయట వేయించినప్పుడు ఫొటోస్, ఇవన్నీ కూడా మా చిన్నప్పుడు ఫొటోస్, ఇవన్నీ కూడా మీతో షేర్ చేయబోతున్నాను. చేయండి. వచ్చేసి పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసి మీకు కావాలితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వెడ్డింగ్ ఆల్బమ్ కూడా మీతో షేర్ చేస్తాను. ఈ వీలైనంత వరకు మెమరీస్ అన్ని మీతో షేర్ చేయడానికి చూస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి నా హాఫ్ శారీ ఫంక్షన్ ఫొటోస్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి అమ్మమ్మ గారు వాళ్ళు బయట ఇస్తారు కదా మేనమామలు. సో ఆ అకేషన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఆ రోజు నా ఒక్కదానికి అని చెప్పేసి మమ్మీ స్టిచ్చింగ్ చేశారు 3 లంగావాణీలు. అయితే అత్తయ్య వాళ్ళ అమ్మాయికి చెల్లికి కూడా అదే రోజు వేసేయడం జరిగింది. అమ్మమ్మ తాతయ్య అండ్ అలానే చెల్లి చిన్నప్పుడు, నా చిన్నప్పుడు కూడా మమ్మీ పిక్స్ తీపించి చాలా జాగ్రత్తగా దాశారు. అండ్ ఇలాంటి మెమరీ మళ్ళీ రాదు కదా. ఇది వచ్చేసి మమ్మీ పెళ్ళికి ముందు అండ్ అలానే మా పెద్ద పిన్ని చిన్న పిన్ని కూడా సంబంధాలకు ఇస్తారు కదా ఆ పిక్స్. అండ్ అలానే ఇది వచ్చేసి మన మ్యూచువల్ ఫంక్షన్ అయింది, వాళ్ళ మమ్మీ డాడీ ఎంగేజ్మెంట్. అండ్ అలానే మా వదిన వాళ్ళు అండ్ మేము ముగ్గురం కలిసి తీయించుకున్న ఫొటోస్. అండ్ అలానే అక్క వాళ్ళ ఎంగేజ్మెంట్ రోజు తీయించుకున్న ఫొటోస్. ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి, అప్పుడప్పుడు వీడియోస్లో కనిపిస్తాడు కదా. అండ్ అలానే మా మావయ్య కూతురు. ఇవన్నీ కూడా ఫొటోస్ మంచిగా ఉంటాయి, అప్పుడప్పుడు చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య మా పిన్ని కూడా పిక్స్ అయితే తీపిచ్చేసుకున్నారు. అండ్ అలానే నెక్స్ట్ వచ్చిన పిక్ చాలా బాగుంటుంది. మా చిన్నాని మేము చిన్నప్పుడు చెల్లి డ్రెస్ వేసి మేము పిక్ అయితే తీపిచ్చాము, అత్తయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి. సో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలానే వాడు ఇప్పుడు ఆ ఫోటో చూసి చాలా నవ్వుకున్నాడు. అండ్ అలానే మా మమ్మీ మా పెద్దమ్మ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంది చెల్లి బర్త్డేకి, రైట్ సైడ్లో ఉన్నది నా బర్త్డేకి. అండ్ అలానే మా వారు కూడా పిక్ అయితే తీపించుకున్నారు. అండ్ మా తాతయ్య చూసారు ఎంత చక్కగా ఉన్నాడో. మేమంటే చాలా ఇష్టం, మేము ఎప్పుడు హాలిడేస్కి వెళ్ళినా నిజంగా చాలా తెచ్చే. అండ్ వీళ్ళు వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ తోటి కోడళ్ళు. అండ్ పిన్ని వాళ్ళ పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు నేను తెప్పించుకున్నాను. అత్తయ్య వాళ్ళ అమ్మాయి అండ్ క్యాప్ పెట్టుకున్నది నేను. సేమ్ మా పాపలానే ఉన్నాను కదా. ఈ 3 మెంబర్స్లో నేను ఎక్కడున్నానో కామెంట్ చేసేయండి, లెఫ్ట్ రైట్ మిడిల్ అని చెప్పేసి. అండ్ అలానే నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ పిక్ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చెల్లికి బర్త్డే చేసాము, ఎప్పుడు సమ్మర్లోనే వస్తుంది కదా. అండ్ ఇది వచ్చేసి నా బర్త్డే పిక్. అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ సారి పట్టుకుని నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తీపిచ్చారంట. ఇది వచ్చేసి నా ఫస్ట్ బర్త్డే, చాలా మంచిగా సెలబ్రేట్ చేశారంట. ఈ బర్త్డే వచ్చేసి నాది ఆఫ్టర్ మ్యూచువల్ ఫంక్షన్ అయిన తర్వాత మమ్మీ డాడీ ఫోటో కూడా. అండ్ మీకు ఏ ఫొటోస్ ఎక్కువ నచ్చాయో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడికి వచ్చేసి ఒక ఆల్బమ్ అయితే ఫినిష్ అవ్వబోతుంది. మేము కోలటం నేర్చుకున్నాం కదా, ఆ కోలటం పిక్స్ కూడా ఇందులో యాడ్ చేస్తాను. తిను వచ్చేసి అత్తయ్య వాళ్ళ అమ్మాయి, తిను మా చెల్లి అప్పుడు ఫస్ట్ క్లాస్ అనుకుంటా. మమ్మీ వాళ్ళు ఇది కాశీ వెళ్ళిన. మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి తన బర్త్డేకి మమ్మల్ని తీసుకెళ్ళి పిక్స్ కూడా తీపిచ్చింది, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్. అండ్ అలానే తాతయ్య వాళ్ళు బోరింగ్స్ సెట్ ఇది అప్పట్లో అలా షూట్ చేశారు. అండ్ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫేర్వెల్ పార్టీకి అనుకుంటా ఆ పిక్. డాడీని ఇక్కడ పెళ్లి కొడుకుని చేసినప్పుడు అప్పట్లో ఇలానే ఉండే కదండి, ఆల్బమ్స్లో ఫొటోస్ పెట్టుకోవడం. ఇప్పుడంటే షీట్స్ పైన వచ్చేస్తున్నాయి కదా. మీ ఇంట్లో మీ పేరెంట్స్ మీరు కూడా చూసారా? అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. మమ్మీ చూసారా ఎంత సన్నగా ఉన్నారా అక్కడ. ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ అండ్ రెడ్ కలర్ శారీ మా నానమ్మ గారు. అండ్ అలా చిన్నగా మీతో షేర్ చేద్దామని చెప్పేసి మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. యాక్చువల్లీ చెప్పాలి అంటే కనుక మమ్మీ పెళ్ళి పట్టు సారీ నేను
రీమోల్డింగ్ చేయించుకుందాం అనుకున్నాను. బట్ ఎప్పటికైనా చెల్లి కట్టుకోవాలి అని చెప్పేసి నేను వదిలేశాను. అండ్ అలానే ఇంకా మమ్మీ దగ్గర శారీ అయితే అలానే ఉందండి, కొత్త దానిలా ఉంటుంది. అండ్ నన్ను ఎత్తుకొని వచ్చిన శారీ, చెల్లిని ఎత్తుకొని వచ్చిన శారీస్ కూడా మొన్న రీసెంట్గా మాకు ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ చేశారు. అండ్ అప్పుడు చాలా క్యూట్గా ఉన్నారు కదా మా మమ్మీ. ఈ వీడియో చాలామంది చూస్తున్నారు. అందులో మా మమ్మీ పెళ్ళిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళ పిల్లలు కూడా చూస్తున్నారు. సో వాళ్ళకి ఒక మంచి మెమరీ కింద మిగులుతుంది కదా. అండ్ వాళ్ళ నానమ్మ మమ్మీకి పసుపొద్దు చీర అంటారు కదా, సో అది ఇస్తుందన్నమాట. అండ్ అలానే ఇక్కడ డాడీని పెళ్లి కొడుకుని చేయడం హడావిడి. సో ఆర్డర్గా అయితే లేవు, నేను ఆర్డర్ పెడదామని చెప్పేసి ఇప్పుడు ఆల్బమ్ అయితే ఓపెన్ చేశాను. ఇలాగ చాలామంది అడిగారు వెడ్డింగ్ ఫోటో షూట్ పెట్టండి అక్క అని చెప్పేసి. సో ఫస్ట్ ఇది పెట్టిన తర్వాత నెక్స్ట్ పార్ట్ 2లో అది పెడదామని చెప్పేసి. డాడీ కూడా చాలా సన్నగా ఉన్నారు అక్కడ. నేనైతే ఫస్ట్ నిజంగా మీవేనా అని మమ్మీని చాలాసార్లు అడిగాను ఫర్ ది ఫస్ట్ టైం చూసినప్పుడు. బట్ మేము ఇయర్కి ఒక 2-3 టైమ్స్ అయినా చూస్తూనే ఉంటాం. ఎందుకంటే కనుక ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరు ఫొటోస్ చూడడానికి కానీ, ఆల్బమ్ వచ్చేసి అస్తమాను ఎవరికైనా చూపించడానికి కానీ సర్దడానికి కానీ తీస్తూ ఉంటాం కదా. మా మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడప్పుడు, అప్పుడు ఇంత సన్నగా ఉండేదాన్ని ఇప్పుడు ఇంత లావ్ అయ్యాను అని చెప్పేసి. బట్ బిఫోర్ 25 ఇయర్స్ మమ్మీ డాడీ ఎలా ఉన్నారు, ఆఫ్టర్ 25 ఇయర్స్ మమ్మీ డాడీ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. మాకైతే ఇప్పటికైనా అప్పుడే నచ్చారు తెలుసా, చాలా క్యూట్గా ఉన్నారు, చిన్న పిల్లల్లా ఉన్నారు ఇద్దరు. ఏజెస్ కూడా చాలా చిన్నవంట. మమ్మీ వచ్చేసి 12 ఇయర్స్, డాడీకి వచ్చేసి 18 ఇయర్స్ అలా చేసేసారు. అండ్ క్రిస్మస్కి డాన్సెస్ చేస్తాము ఎవ్రీ సండేస్ క్లాస్కి వెళ్ళే వాళ్ళం చెల్లి నేను కూడా. సో ఇది వచ్చేసి క్లాసికల్ డాన్స్, ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా. అనే వాళ్ళతో లోకి వెళ్ళినప్పుడు వచ్చేస్తుంటే బీచ్ దగ్గర తీపించుకున్నాము. నన్ను నానమ్మ ఇంటికి తీసుకొచ్చినప్పుడు అమ్మమ్మ పిక్స్ అయితే తీపించుకున్నారంట. సో వీళ్ళు వచ్చేసి నానమ్మ అండ్ అలానే అమ్మమ్మ. సో నానమ్మ సైడ్ నుంచి వచ్చి తీసుకుని వెళ్ళడానికి వచ్చారంట. తిను వచ్చేసి మా మావయ్య తెలుసు కదా, మా లాస్ట్ మావయ్య. అండ్ అలానే శ్రీ మహాలక్ష్మి బోర్వెల్స్ అనేది మావయ్య వాళ్ళది బోరింగ్ సెట్ అది. అండ్ ఫైనల్లీ క్లాసికల్ డ్యాన్స్ పిక్ కూడా మీతో మొన్న షేర్ చేశాను కదా, క్లాసికల్ డ్యాన్స్ వీడియోది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫైనల్లీ ఆల్బమ్ కలెక్షన్ మొత్తం చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? మీకు మీ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయా? ఆల్మోస్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చిన్నప్పుడు నా ఫొటోస్ అన్నీ చూసారా? అప్పుడు ఇప్పుడు ఒకలానే ఉన్నానా? నేను నా పాప కూడా సేమ్ ఒకలానే ఉన్నాను. ఇవన్నీ కూడా కామెంట్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మరి కొంతమందికి మోటివేట్ అవుతుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ప్లీజ్ వాచ్ ఇట్ అవర్ ఛానల్ అండ్ అవర్ వీడియోస్. అండ్ అలానే ఇన్స్టా ఐడియా వచ్చేసి సంతోషి రామ్శెట్టి. ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి. మీరు ఇంకా సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.